హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజైతే నేను జున్ను అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడైతే 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నాను నేను. ప్యాకెట్ పాలు అయితే తీసుకున్నానండి. మిరియాలు, యాలక్కాయలు, ఒక బెల్లం గడ్డ అయితే చిన్నదైతే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత చూసారు కదా, జున్ను పౌడర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు జున్ను పౌడర్తో అయితే నేను తీసుకున్న బెల్లంలో అయితే 3/4 భాగం అయితే వేసుకున్నాను నేను. ఇప్పుడు మనకి ఒక కుంది బెల్లం ఉండేది కదా, కుంది బెల్లంలో 3/4 భాగం వేసుకోండి. ఇప్పుడైతే బెల్లం అయితే తురుముకొని వేసుకున్న తర్వాత మిల్క్ అయితే తీసుకుందాము. ఒక 1/2 లీటర్ తీసుకున్నాం కదా, మొత్తం అయితే వేసుకోవాలండి. పచ్చి పాలేనండి, కాయకూడదు, పచ్చివే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత జున్ను పౌడర్ కూడా మొత్తం వేసుకోవాలి, ప్యాకెట్ మొత్తం. 1/2 లీటర్ పాలకి ప్యాకెట్ మొత్తం పట్టిద్ది మనకి. ప్యాకెట్ మొత్తం వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా అయితే చక్కగా కలుపుకోండి. ఫస్ట్ టైం మొత్తం ఒకసారి మొత్తం ఇట్లా కలిపేసిన తర్వాత బెల్లం కరగాలి మనకి. బెల్లం కరిగే వరకు చక్కగా కలుపుకున్న తర్వాత మిరియాలు, యాలక్కాయలు కూడా వేసుకొని ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి. మనం బెల్లం అంతా కరిగిపోవాలి మనకి. మీకు షుగర్ తీపి సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. మీకు చక్కగా చూసుకోవచ్చు, ఒక డ్రాప్ నోట్లో వేసుకొని కూడా చూసుకోవచ్చు. ఇప్పుడైతే ఇట్లా ఫ్లాట్గా ఉండే గిన్నె ఒకటి తీసుకొని మనం ఈ మిల్క్ అనేది బెల్లం కరిగిన తర్వాత వడకట్టేసుకోవాలి ఆ గిన్నెలోకి. గుంట గిన్నె అయితే తీసుకోకూడదు ఫ్రెండ్స్. మనకి గిన్నె అనేది కొంచెం ఫ్లాట్గానే ఉండాలి. ఇట్లా మనం బిర్యానీ చేసుకుంటాం కదా, అట్లాంటి గిన్నెలు అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే మిల్క్ అనేది వడకట్టేసుకుంటున్నాను నేను. వడకట్టేసిన తర్వాత మిరియాలు ఇవన్నీ మనకి ఆ ఫ్లేవర్ తగిలితే చాలు, ఇవన్నీ తగలనవసరం లేదు. ఇప్పుడైతే అన్నీ వడకట్టేసిన తర్వాత మిల్క్ అనేది ఇప్పుడు స్టవ్ మీద మనం గిన్నె అయితే పెట్టుకోవచ్చు. గిన్నె కానీ ఇడ్లీ పాత్ర కానీ పెట్టేసుకున్న తర్వాత ఒక 1/2 లీటర్ నీళ్లు పోసేసుకొని ఇట్లాంటి స్టాండ్ ఒకటైతే వేసుకోవాలి. స్టాండ్ వేసిన తర్వాత ఆ స్టాండ్ మీద ఇట్లా గిన్నె పెట్టేసుకొని గిన్నె మీద మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసిన తర్వాత మనం పెద్ద గిన్నె పెట్టాం కదా వాటర్, దాని మీద కూడా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి. మీకు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. మరి అట్లానే హైలో పెట్టకూడదు, అట్లానే సిమ్లో కూడా పెట్టకూడదు. ఇప్పుడైతే 10 నిమిషాల తర్వాతే చూపిస్తున్నాను నేను. 10 నిమిషాల తర్వాత అసలు ఎట్లా అయిందో ఏందని చూద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. అట్లాగే మీకు కూడా షేర్ చేస్తున్నాను చూడండి. 10 నిమిషాలకి ఏం అవ్వదండి, ఇంకొక 10 నిమిషాలు పట్టిద్ది మనకి. ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ 10 నిమిషాల తర్వాత అయితే దగ్గరగా మనకి 20 నిమిషాల పైనే చూపిస్తున్నాను మీకు. 20 నిమిషాల తర్వాత ఈ చాకు ఒకటి తీసుకొని ఇట్లా గుచ్చి చూస్తే మనకి చాకు కానీ అంటుకోకుండా ఉంటే మన జున్ను అనేది రెడీ అయినట్టే. చూసారు కదా, జున్ను అనేది రెడీ అయిపోయింది. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టే కొలత కూడా ఉండిద్దండి. కొలత కానీ టైం కూడా దాన్ని బట్టే ఉండిద్ది. మనం తీసుకుంది 1/2 లీటరే కాబట్టి మనకి 20 నిమిషాలు, 22, 23 నిమిషాలు అయితే కరెక్ట్గా పట్టేది. ఇప్పుడైతే ఇవి చల్లారనివ్వాలి. చల్లారేవాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 2 అవర్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత అయితే చూపిస్తున్నాను. ఎక్కువ టైం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా దీంట్లో నుంచి బెల్లంలో నుంచి మనకి జున్ను పాలలో నుంచి కొంచెం లైట్గా వాటర్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. అంటే ఎక్కువ టైం పెడితే వాటర్ కూడా వస్తాయి ఈ జున్నులో నుంచి. ఇప్పుడైతే ఇట్లా తీసుకొని చాక్ కానీ ఇట్లా నైఫ్ కానీ ఇట్లా తీసుకున్న తర్వాత ఇట్లా అడ్జస్ట్ అనేది సన్నగా కొంచెం మనం ఇట్లా కానీ తీసేస్తే మనకు చక్కగా అంటుకోకుండా అయితే వచ్చింది. ఇప్పుడైతే ఒక ప్లేట్ అయితే తీసుకొని ప్లేట్కి అయితే తిరగేసాను నేను. ప్లేట్లో తిరగేసిన తర్వాత చూసారు కదా, మన గిన్నెకి కూడా అసలు ఏం అంటుకోదండి. మన జున్ను అనేది రెడీ అయిపోయింది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ జున్ను అనేది చక్కగా ప్రిపేర్ చేసుకోండి. మనకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడైనా తినవచ్చు. ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.